హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ ఫ్యాట్స్. మీరు న్యూక్లియర్ పవర్డ్ ఫ్లయింగ్ హోటల్లో స్కై క్రూజ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఇది అద్భుతమైన టెక్నాలజీతో మన ముందుకి త్వరలోనే రాబోతున్న సరికొత్త టెక్నాలజీ. సో ఆకాశంలో ఇది హోటల్ అన్నమాట. సో ఇది గ్రీన్ ఎనర్జీలో పెరుగుదల ఉన్నప్పటికీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇప్పటికీ మన జీవితంలో అనేక కోణాలకైతే శక్తినిస్తుంది. కానీ కామెడీ క్లాసిక్ ది బిగ్ బాస్ సైక్లోప్స్ను మినహాయించి అణుశక్తితో కూడిన విహారయాత్రగా ఇది మనం చెప్పుకోవచ్చు. మార్కెట్లో ఎక్కువగా ఉపయోగించబడిన మూలంలో ఇది మిగిలిపోయింది ఇప్పటి వరకు. అంటే సైన్స్ కమ్యూనికేటర్ అండ్ వీడియో ప్రొడ్యూసర్ అసెమ్ అలీ గైలీ తన వీడియోతో ఆన్లైన్ సంచలనం సృష్టించాడు. టోనీ హల్మ్స్టన్ తొలిసారిగా రూపొందించిన కొత్త స్కై క్రూజ్ కాన్సెప్ట్ను అద్భుతంగా ప్రదర్శించాడు. ఈ లగ్జరీ హోటల్లో 5,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులను అయితే తీసుకెళ్లే ఫ్లయింగ్ హోటల్ అనమాట. ఈ రోజు వీడియోలో ఫ్లయింగ్ హోటల్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. 20 న్యూక్లియర్ పవర్డ్ ఇంజన్లతో తయారు చేసే ఈ స్కై హోటల్ స్కైటానిక్ అండ్ ప్లైటానిక్ ఈ హోటల్ని అయితే మనం ఎంపికగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బదులుగా మనం అద్భుతమైన సూర్యోదయాన్ని అండ్ సూర్యాస్తమాలని అద్భుతమైన రాత్రి ఆకాశాలను అందిస్తూ క్లౌడ్ లైన్పై అనంతంగా ప్రయాణించడం అన్నమాట. అరోరా బొరియాలిస్ యొక్క ప్రామిస్ మునిపెన్నడు లేనంత దగ్గరగా అండ్ అసాధారణమైనదిగా చెప్పుకోవచ్చు. స్కై హోటల్తో డక్ చేసే సంప్రదాయ విమానాలు అండ్ ప్రైవేట్ జట్లలో ప్రయాణికులు ఎక్కించబడతారు అండ్ వాటిని ఇన్నర్ ఎలివేటర్ ద్వారా డ్రాప్ చేస్తారు. విమానంలోకి ప్రవేశించిన తర్వాత వారి తోక వద్ద 360 డిగ్రీస్ వ్యూ డెక్తో విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తారు. అండ్ షాపింగ్ మాల్స్, అత్యాధునిక వైద్య సదుపాయం అండ్ మెయిన్ భాగంలో అయితే సముద్రంలో క్రూయిజ్ షిప్ యొక్క అన్ని సాధారణ ట్రాపింగ్లతో కూడిన భారీ కాన్కోర్స్తో ఆనందిస్తారు. టార్చ్ లెన్స్ అండ్ గమ్మత్తైన అంశంలో స్కై హోటల్ యొక్క AI సిస్టమ్ ముందుగానే అంచనా వేసి బంప్లను బ్యాలెన్స్ చేయడానికి నాయిస్ క్యాన్సిలింగ్ వంటి సాంకేతికనైతే ఉపయోగిస్తుందని అయితే హామీ ఇచ్చారు. దాని ద్వారా సులభంగా ప్రయాణికులు కంపనాలపైకి జారుతారు. అండ్ మీరు ఆ సమయంలో ఆన్బోర్డ్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే ప్రత్యేకంగా అది ఉపయోగపడుతుంది. సో తన వీడియోకు ప్రతిస్పందనగా ఆల్ గైలీ ఇది కేవలం ఒక భావన మాత్రమేనైతే చెప్పారు. అయితే అటువంటి అంశాలు ఉనికిలో ఉన్న భవిష్యత్తు గురించి తాను కలలు కంటున్నానని ఆల్బర్ట్ ఐన్స్టైన్ నుండి ఒక కోట్తో వ్యతిరేకలను తిప్పికొట్టడం వరకు వెళ్తాడు. మొదట ఆలోచన ఉంటే అది అసాధ్యమైంది కాదు, అప్పుడు దానికోసం ఎటువంటి ఆశ ఉండదు. కానీ అతను దాని శాస్త్రాన్ని కూడా నమ్ముతాడు. విమానాలకు శక్తినిచ్చే చిన్న అణు రియాక్టర్లు 2030 నాటికి సిద్ధంగా ఉంటాయని అయితే భావిస్తున్నారు. అండ్ UK 2029లో గ్రిడ్లో చేరాలని భావిస్తున్న స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్, దాన్ని SMR కూడా అని చెప్తారు. సో దానిపై పనిచేస్తుంది. US వాణిజ్య అణు పరిశోధనలో భారీగా పెట్టుబడి పెడుతుందంట. డిజైన్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ సరైన ఏరోడైనమిక్స్కు కేవలం కొన్ని ట్వీకులతో స్కై క్రూజ్ ఏదో ఒక రోజు టేకాఫ్ అండ్ 5,000 మంది ప్రయాణికులు మేఘాల మీదుగా తీసుకెళ్లగలదని చెప్తున్నారు. అటువంటి ప్రాజెక్ట్ యొక్క డబ్బు గురించి ప్రత్యేకంగా సూచించడం ద్వారా ప్రతిచర్య మిళితం చేయబడుతుంది. టికెట్ ధరలో ప్రతిబింబించే అవకాశం ఉంది. ఇది ధనికులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంటుంది. బహుశా ఇక్కడ వారు తమ కంటే ముందున్నప్పటికీ ఒక తెలివితేటల కామెంట్స్లో చెప్పినట్లుగా లెగ్ స్పేస్ అండ్ లార్జ్ కీ యాక్సెస్ లేని అత్యల్ప డెక్క కోసం నేను టికెట్ కొనుగోలు చేయగలనని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని అయితే చెప్పారు. సో అణుశక్తితో నడిచి ఎగిరే హోటల్తో మిడ్ ఎయిర్ను డెక్కింగ్ చేయాలనే ఆలోచన విహారయాత్రను అయితే ఆస్వాదించడానికైతే అత్యంత విశ్రాంతి మార్గంగా అనిపించినప్పటికీ 10 మందికి అరుస్తున్న పిల్లల పక్క చిన్న సీట్లో కూర్చోవడం సాధారణ నరకంతో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఏమీ లేదనేది చెప్పారు. సో ఇలాంటి గాల్లో ఎగిరే హోటల్ త్వరలోనే భవిష్యత్తులో మన ముందుకు రాబోతుందని అయితే వాళ్ళైతే చెప్పారు. సో ఆ కాన్సెప్ట్ అనేది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు చూసింది ఆ కాన్సెప్ట్ అనమాట, ఆ వీడియో మాత్రం. సో వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.